ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో నిధు ఇంకా నిధు వాళ్ళ డాడీ ఇవాళ ఛాలెంజ్లో ఏం తింటున్నామంటే పన్నీర్ బిర్యానీ, ఇంకా బెంగళూరు స్పెషల్ దొన్నె బిర్యానీ, ఇంకా మన సబ్స్క్రైబర్ కోరారు చికెన్ కాళ్ళు తినండి అనేసి ఆ ఫ్రై, ఇంకా కర్డ్ ఉంది, ఆనియన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇవి ఎవరైతే ఇచ్చారో వారి కోసమే ఈ ఛాలెంజ్ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో పనిష్మెంట్ ఉంటుంది, అలాగే కామెంట్ చదవడం కూడా ఉంటుంది. నిధు గెలుస్తాడా, నిధు వాళ్ళ డాడీ గెలుస్తారా చూద్దాం ఇవాళ. ఓకేనా? గట్టి పోటీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇష్టం ఏమన్నా తినొచ్చు. ఓకేనా? రెడీ? కంప్లీట్ చేస్తారా, ఏమన్నా మిగులుస్తారా, ఏంటో కథ చూద్దాం. అందుకే స్కిప్ చేయకుండా ఉండండి. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. పన్నీర్ బిర్యానీ, దొన్నె బిర్యానీ అయితే తెలియదు అసలు. ఫస్ట్ టైము నేను యూట్యూబ్లో కొంచెం సెర్చ్ చేసి నేను ఫుడ్ ప్రిపేర్ చేశాను. బాగుందని అనుకుంటాను. వీళ్ళు టేస్ట్ చేసి చెప్తారు మనకి ఎట్లుందో. పన్నీర్ను తినేది. పన్నీర్ అంటే పన్నీర్ కూడా కొంచెం మార్చాను, వేరేలాగా చేశాను, ఎప్పట్లాగా కాకుండా పన్నీర్ బిర్యానీ అంటే అప్పుడప్పుడు చేస్తా. కొన్నిసార్లు ఛాలెంజ్లో కూడా చేశాం కాబట్టి ఓకే, అది అలవాటు అయిపోయింది. కానీ ఇవాళ కొంచెం స్పెషల్గా చేశాను. కొంచెం మార్పులు చేర్పులు చేసి మసాలాలు చేంజ్ చేసి చేశాను. ఎట్లుంది బట్టి ఇప్పుడు బాగుందా? నార్మల్గా చేస్తా కాదు, బాగుందా? ఇదే బాగుందా? ఓకే, రెండోవా దేని స్టైల్ దానికంటావా? ఓకే, ఫ్రెండ్స్ మీకు ఏమనిపిస్తుంది? ఇద్దరిలో ఎవరు గెలుస్తారనిపిస్తుంది? చూద్దామంటారా? ఇప్పుడే చెప్పలేమంటారా? చూద్దాం ఎవరు గెలుస్తారు. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. మొత్తం అందులో వేసేసుకుందామా? బాగుందా? మసాలా బాగుంది. తిన్నాను నేను ఎప్పుడైనా. ఆ మధ్య ఎప్పుడు మనం ఒకసారి తెచ్చినట్టు గుర్తు. జాను కొరియన్ వాళ్ళందరూ తింటాను చూద్దామంటే ఒకసారి తీసుకొచ్చి ఫ్రై చేసిన ఒక్కసారి. అలాగే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు కాబట్టి మళ్ళీ సెకండ్ టైం. ఇప్పుడు కొంచెం ఫ్రై చేశాను, అప్పుడు డైరెక్ట్ కొంచెం షేర్వేలాగా పెట్టినా. బాగుందా? కరకర ఉంటుంది, బాగానే ఉడికినట్టుందిగా. మాకైతే ఊరిళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. మీకు ఎలా ఉందో కామెంట్ చేసేయండి. వాళ్ళు తింటుంటే మాకు కూడా తినవద్దు అవుతుంది. ఏందండి ఫాస్ట్గా తినండి. ఇది అందులో వేసేసుకో, ఈజీగా ఉంటుంది తినడం.
ఇప్పుడు బెంగళూరు స్పెషల్ దొన్నె బిర్యానీ. నేను లెగ్ పీస్ కూడా వేసాను అందులో. ఫాస్ట్ ఫాస్ట్. బాగుందమ్మా. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ట్రై కానీ బెస్ట్, అంతేనా? సూపర్ ఉంది. ఎంతమందికి దొన్నె బిర్యానీ తెలుసో, ఎంతమంది టేస్ట్ చేశారో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మేమైతే ఫస్ట్ టైం. కానీ బాగుందంట టేస్ట్, ఇది చెప్తున్నాడు. గాలి వస్తుంది కదా బయట. మీ దగ్గర వెదర్ ఎట్లుంది ఫ్రెండ్స్? మా దగ్గర పొద్దున్న నుండి మబ్బు ఉంది కానీ వర్షం అయితే రాలేదు, చుక్క కూడా పడలేదు. అప్పుడు అయిపోయిందా? టైం ఉందిగా, కాసేపు ఆగి తిను. డాడీ తినాలి కదా. ఉడికిందా పీస్? ఈరోజు కొంచెం టైర్డ్ అయిపోయింది. కానివ్వండి మీరు ఫాస్ట్గా. ఏమవుతుంది? ఏం కాదు. ఏమైంది? ఏమవ్వలే, మీరు మెల్లగా తింటారు మాట తినేస్తుండు. కానివ్వండి. భయ్య మెల్లగా తినుకుంటా కూడా విన్నవుతుంది. మీరు అంతకన్నా మెల్లగా తింటారు. ఉంటుందా? కాళ్ళు, కోడి కాళ్ళు ఎంతమంది టేస్ట్ చూసారో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
ఇది పని అయిపోయింది అవుట్ I'm out. సరిపోయిందా గబ్బ గబ్బ తినేసరికి కడుపు నిండిపోయింది. నిండిపోయింది అయ్యో నేనే విన్నా అనుకున్నా కానీ పీస్ తినేసరికి కడుపు పీస్ తినేసరికి సరిపోయింది. నువ్వు ఎన్ని తిన్నావు? కాళ్ళు 3 మిగిలినాయా? పీసులు కూడా మిగిలినాయి. ఇది హాఫ్ తిన్నా. ఇది స్కిన్ తినేస్తే మా తినేసి అక్కడ తిన్నట్టుగా నేనైతే ఇద్దరికి ఇవ్వపిస్తే ఇద్దరు ఓడిపోయినట్టే. అదే చెప్తున్నా. ఇప్పుడు నేను ఇటువైపు ఉన్నా కాబట్టి నేను డిసైడ్ చేస్తాను. అటువైపు ఉన్నా నేనే అనుకో. ఎందుకంటే నువ్వు 2 పీసులతో ఆపేసినావు. రైస్ అయితే ఇద్దరు తినేసిండ్లు. డాడీ అయితే కాళ్ళు నవ్వులుతున్నారు. అయితే ఇంకా ఓకే అయిపోయింది సరిపోయింది అంటున్నావు. నీ 3 పీసెస్ మిగిలినాయి, అందులో పీస్ మిగిలినాయి. చాలా వరకు చికెన్ వదిలేసినావు. డాడీ అయితే 2 అట్లా ఇట్లా 2 తిన్నాడా లెగ్గి? లేదు ఇంకా కావాలి. అది సగం ఇది సగం అంతేనా? ఆయన సగం సగం కొరికి పెడుతున్నారు. కానీ లాగేస్తే లాగేయండి. మీరు కూడా వదిలేస్తే మాత్రం ఇంకా పనిష్మెంట్ అయితే ఏమి ఉండదు. ఎందుకంటే ఇద్దరు ఓడిపోయినట్టు. కాళ్ళు లేకపోతే ఇద్దరు పెట్టుకోండి. ఆయన అయిపోయింది. ఇద్దరు ఆగిపోయినాక ఇంకేం పనిష్మెంట్ ఇస్తాం? ఎవరికని ఇస్తాం? ఆయన తింటున్నారుగా. ఇప్పుడు నిధు ఫినిష్ చేయలేదు. మా వారు ఫినిష్ చేస్తే మాత్రం ఆయనే విన్నా నిధు పనిష్మెంట్. మా వారు కూడా చూపిస్తే మాత్రం ఏం చేయాలి? ఏం లేదు. అంతేనా? తీసుకోండి, పనిష్మెంట్ తీసుకోవాలి, లేకపోతే పనిష్మెంట్ ఉండదు. మా ఆయన అయితే అసలు కెమెరా దిక్కు చూడట్లేరు. ఏం లేదు. తింటారా ఆపేస్తారా? తింటారా? తినగలిగితే తినేసేయండి. లేదు తినలేను అంటే ఆపండి. తినలేరా? ఇద్దరికి పంపించిండ్రు కాబట్టి అదే మన సబ్స్క్రైబర్ ఎవరో చెప్పారు కదా అప్పుడు, ఇద్దరు తిననప్పుడు ఏం పనిష్మెంట్ అన్నారు కాబట్టి ఇద్దరు ఓడిపోయినట్టే. ఇంకా పనిష్మెంట్ కూడా ఏం లేదు. ఓడిపోయినట్టు అంటే తినలేరు, గివ్ అప్ ఇచ్చినట్టేగా ఇప్పుడు. అంతే కదా? అంతే కాబట్టి పనిష్మెంట్ అయితే ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిటికలో వచ్చేస్తాం కామెంట్ చదవడానికి. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసాం. ఇప్పుడు పనిష్మెంట్ అయితే లేదు ఇవాళ. ఫస్ట్ కామెంట్స్ ఓకేనా? లాస్ట్ వీడియోకి 10 to 11 మధ్యలో వచ్చిన కామెంట్స్ చదువు బిడ్డ. వరలక్ష్మి అనిశెట్టి గారు హాయ్ గుడ్ మార్నింగ్ అండి అని పెట్టారు. హాయ్ అండి వరలక్ష్మి గారు, గుడ్ మార్నింగ్. ఉషా గారు ఫస్ట్ కామెంట్, ఫస్ట్ లైక్, నైస్ వీడియో, నెక్స్ట్ ఛాలెంజ్ గోబీ పరాటా, గోబీ పకోడీ, గోబీ ఫ్రైడ్ రైస్ ప్లీజ్. నైస్ వీడియో అని పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి. అలాగే గోబీ స్పెషల్ అంటున్నారు. ఓకే చేద్దాము, కానీ ఫస్ట్ లైక్ మీది కాదండి. ఎందుకంటే అదే ఫస్ట్ కామెంట్ మీది కాదు, వరలక్ష్మి గారు ఉన్నారు మీకంటే ఫస్ట్. ఇద్దరు సేమ్ టైం ఉన్నట్టుమ్మా. ఎవరెవరు? ఉషా గారు, వరలక్ష్మి అని సేమ్ పెట్టారా? సేమ్ టైం ఉంది. ఓకే ఓకే ఉషా గారు అయితే వచ్చారు, కానీ తను ముందు వచ్చేసారు, తర్వాత మీరు వచ్చారు. అయితే రాలేవు కదా. అవునవును అంతే అయ్యండి. 1 seconds లో అంతే, 1 second అంతే. వరలక్ష్మి గారు వచ్చేసారు, మీరు సెకండ్ అయిపోయారండి. ఉషా గారు. తారా గారు కూడా ఫస్ట్ లైక్ అని పెట్టారు. తారా గారు కాదు, దానికంటే ముందు వరలక్ష్మి గారు ఉన్నారు, ఇంకా ఉషా గారు ఉన్నారు. ఓ మై గాడ్, ముగ్గురు సేమ్ టైం మా. అవునా? సేమ్ టైమింగ్స్ ఉన్నాయి. మినిట్స్ ఫరక్ ఏమో, జస్ట్ మినిట్స్ కూడా కాదు, సెకండ్సే, జస్ట్ ఒక సెకండే. అంటే కామెంట్ సెండ్ చేయడంలో 1 second లేట్ అయింది అంతే. అంటే నెట్ ప్రాబ్లమా, ఎవరి నెట్ వాళ్ళు ఫాస్ట్ ఉంటే వాళ్ళది వచ్చేసింది అంతే. ముగ్గురు ఒకటే టైం. ఓకే అండి, అయితే ముగ్గురు ఫస్ట్ అండి డిక్లేర్ చేసేస్తున్నాము. ఎవరెవరు? వరలక్ష్మి గారు, ఉషా గారు, తారా గారు. అంతేగా? అంతే.
వరలక్ష్మి గారు, ఉషా గారు, తార గారు ముగ్గురు ఫస్ట్ కామెంట్ చేశారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మళ్ళీ ఉషా గారే, ఆల్ మై ఫేవరెట్, మీరు చాలా బాగా చెప్పారు. ఫాస్ట్గా తెలుగులో ఉంది కదా, ఫాస్ట్గా తిన్నారండి. మీరు బ్రదర్కి చాలా బాగా పై పోటీ ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సల్మాన్ గారు, చికెన్ దమ్ బిర్యానీ ఛాలెంజ్ చేయండి ఆంటీ అని పెట్టారు. ఓకే సల్మాన్ గారు, త్వరలోనే చేస్తాము. పడిగే నిఖిల్ రాజ్ గారు, హాయ్ అండి, మీ వీడియో చాలా చాలా బాగుంటాయండి. మీరు చికెన్ థాలీ ఈటింగ్ ఛాలెంజ్ చెయ్యండి. పడిగే నిఖిల్ రాజ్ గారు. ఓకే అండి, త్వరలోనే చేస్తాము. మానసంజయ్ దేవ్ గారు, హాయ్ ఆంటీ, ఇన్ని ఐటమ్స్ ఇంట్లోనే చేశారా? ఇంటి ఫుడ్ తిని హెల్తీగా ఉండండి, బయట ఫుడ్ తక్కువగా ట్రై చేయండి. ఓకే అండి, అన్నీ ఇంట్లోనే చేశానండి మానసంజయ్ దేవ్ గారు, మొత్తం ఇంట్లో చేసినాయే. ఎప్పుడంటే ఎన్నిటికి ట్రై 7 నుండి కదా, 7 నుండి చేస్తే 9:30 అయిపోయింది అన్నీ రెడీ చేసి ఛాలెంజ్ చేసేసరికి. దగ్గర 2 hours పట్టింది. అన్నీ ఇంట్లో అండి, బయటది ఏది లేదు అందులో. చాలా వరకు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఏదో ఒకటి కొన్ని ఇప్పుడు చేయలేను అన్నవే బయట నుండి. రైస్ ఐటమ్స్ అయితే అసలు చాలా వరకు ఇంట్లోనే చాలా వరకు మొత్తం ఇంట్లోనే ఎప్పుడో అంతే. బకెట్ బిర్యానీ అన్న రెడ్ బకెట్ అట్లా అడిగినప్పుడు చేసాం, అంతేగాని చికెన్ బిర్యానీ అయితే మమ్మీ చేస్తుంది. నార్మల్ చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, పులావ్ అయినా దమ్మైనా ఏదైనా ఇంట్లోనే. మీరు ఇచ్చిన తెలియకపోయినా మమ్మీ యూట్యూబ్లో చూసి చేసేస్తుంది. అవునండి, మళ్ళీ బయట నుండి ఎందుకులే అనేసి అందుకే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. పడిగే నిఖిల్ రాజు గారు, నా ఫేవరెట్ టిఫిన్ వచ్చేసి పూరి అండి, బోండా అండి, నాకు చాలా చాలా ఇష్టం అండి అని పెట్టారు. పూరి బోండా. ఈ ఛాలెంజ్ చేసినందుకు థ్యాంక్స్ అండి. ఓకే ఓకే అండి. మళ్ళీ పడిగే నిఖిల్ రాజు గారే, ఈ వీడియోలో నేను ఫస్ట్ ఆంటీ విన్ అవుతుంది అనుకున్నాను. ఫస్ట్ ఆంటీ గెలుస్తుందని అనుకుంటున్నాను అండి అని అనుకుంటున్నాను అండి. ఫస్ట్ సెకండ్ నీదు, ఫస్ట్ అంతే, సెకండ్ నీదు గెలుస్తాడు అనుకున్నాను అంతే. ఫస్ట్ మీరు సెకండ్ నీదు అని గెస్ చేస్తున్నానని అండి అని పెట్టాను. అప్పుడు మధ్యలోనే చూసి పెట్టినాను, కానీ ఇద్దరం విన్నాయి. ఆమె వల్ల కేసారి అయిపోయింది ఈసారి. నెక్స్ట్ పడిగే నిఖిల్ రాజ్ గారే, లవ్ ఫ్రమ్ శెట్టిపల్లి గ్రామం, వెల్లర్తి. డాడీ వెల్లర్తి అనా, వెల్దుర్తి మండల్ జిల్లా, మెదక్. ఓకే అండి. సునీత కిరణ్ గారు, గుడ్ మార్నింగ్, నైస్ వీడియో. గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్ యూ. అనిల్ ప్రియాంక గారు, హాయ్ అక్క, మాది మిర్యాలగూడ, హౌసింగ్ బోర్డ్ అక్క అని పెట్టారు. అవునారా ప్రియాంక? ఓకే ఓకే, మాది కూడా మిర్యాలగూడనే. పడిగే నిఖిల్ రాజ్ గారు, మళ్ళీ ఇది ఏంటింటాడా, ఇట్ ఈస్ ట్రూ అండి, మీరు చెప్పింది కరెక్టే అండి, కొందరు ఇలాగే ఉంటారు అండి, మీరు ఏమీ పట్టించుకోవద్దు అండి, టేక్ ఇట్ పాజిటివ్ అండి అని పెట్టారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ ఉన్నందుకు. ఓకే అండి, థ్యాంక్ యూ చాలా. మేము కూడా ఏం పట్టించుకోము, కానీ వాళ్ళు మరి వేరే వేలో తీసుకెళ్తున్నారని భయమేసి చెప్పాలి కదా మనం, మళ్ళీ అది వేరేలాగా పోర్ట్రేట్ అయ్యిద్ది కదా, అందుకే కొంచెం చెప్దామని చెప్పామండి, అంతే. మళ్ళీ నిఖిల్ రాజ్ గారే, ఓకే, మీరు పూర్ అనే మాట మీరు ఎక్కడా చెప్పలేదండి, నేను రోజు వీడియోస్ చూస్తున్నాను అండి, మీ వీడియోస్ అందరినీ ఉద్దేశం మీరు మాట్లాడతారా అండి, మీరు పాజిటివ్గానే మాట్లాడతారు అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి, మీరన్నా అర్థం చేసుకున్నారు. మౌని వ్లాగ్స్ గారు, హాయ్ అంటే ఎలా ఉన్నారు, నైస్ వీడియో. బాగున్నాం రా, ఇంకా థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. శ్రీదేవి తోట గారు, హాయ్ అమ్మ, గుడ్ మార్నింగ్, సూపర్ అమ్మ, చాలా బాగా తిన్నారు, మీరు చాలా బాగా నవ్వుతారు, మాట్లాడతారు, మీరు మహాలక్ష్మిలా ఉంటారు, ఈరోజు ఛాలెంజ్ చాలా బాగా ఇదేంటా మజా అనిపించింది, ఫస్ట్ చాలా భయం వేసింది,
ఓడిపోతారు అని, కానీ నిధుకి గట్టి పోటీ ఇచ్చారు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ వీడియోస్ చూసినప్పుడు. ప్లీజ్ ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, వాళ్ళు ఫస్ట్ నుంచి ఒకేలా వీడియోస్ చేస్తున్నారు. చిరునవ్వుతో చేస్తారు. ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్ అమ్మా, బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోకండి. హ్యావ్ ఎ నైస్ డే, గ్రేట్ డే అని పెట్టారు. ఓకే రా, ఓకే, అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ రా. కానీ అసలైతే పట్టించుకోను, కానీ తను వేరే తీసుకెళ్తుంది కదా, మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ అని కొంచెం చెప్పాలిగా అని చెప్పామంతే. ఓకే రా, చాలా థ్యాంక్స్ రా. ప్రియాంక సుజిత్ దక్షిత గారు, హాయ్ ఆంటీ, యువర్ వీడియోస్ ఆర్ సో నైస్. ఐఎమ్ ప్రియాంక ఫ్రమ్ వైజాగ్. మా అక్క వాళ్ళ పాప మోక్షితానికి హాయ్ చెప్పండి. మోక్షితనా? మోక్షితన్కి మోక్షి అంతే. మోక్షితన్కి హాయ్ చెప్పండి. మోక్షిత్, హాయ్ మోక్షిత్. మోక్షి అంతే. మోక్షియా పాపనా? మోక్షియా మోక్షిత? మోక్షి. ఓకే, తనకి కూడా కలిపేసి పెట్టారు. మోక్షి పక్కన గ్యాప్ రావాలి కదా, రాకుండా తనకి కూడా గ్యాప్ రాకుండా ఏమో లేదు. మోక్షి అంతే. ఓకే, హాయ్ మోక్షి. నెక్స్ట్ వచ్చేసి సంధ్య గారు, గుడ్ మార్నింగ్, నైస్ డే ఫ్యామిలీ అని పెట్టారు. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ రా. అయిపోయినా? ఓకే ఫ్రెండ్స్, వాటికైతే కామెంట్స్ అయిపోయాయి. మీరందరూ ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి. చాలామంది మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. దానికి మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నేను. నిజంగా చాలా కామెంట్స్ వచ్చాయి, అమ్మ మీరు టెన్షన్ పడకండి, మీరు ఏం తప్పుగా మాట్లాడలేదు అని చాలా కామెంట్స్ వచ్చాయి. చాలా ఫ్రెండ్స్, ఇదైతే సంపాదించుకున్నాను అనుకుంటున్నాను నేను యూట్యూబ్ వల్ల. నన్ను అర్థం చేసుకునే మనుషుల్ని సంపాదించుకున్నాను నేనైతే. నన్ను జస్ట్ వీడియోలో చూస్తూ పర్సనల్గా కలవకుండా కూడా నన్ను అర్థం చేసుకున్నారు. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.